హలో గైస్, వెల్కమ్ టు పుల్లాస్ అకాడమీ. సో స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో పార్షియల్ ఫ్రాక్షన్స్లో టైప్ 4 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, టైప్ 4 అంటే డినామినేటర్ కంటైన్స్ ఇర్రెడ్యూసిబుల్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది ఒక క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్, అది కూడా ఇర్రెడ్యూసిబుల్ రిపీటెడ్, స్కేల్ కదా రిపీటెడ్. సో ఇర్రెడ్యూసిబుల్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్, ఇది వచ్చేవరకు టైప్ 4. మనం ఈ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మ్యాక్సిమం కేసెస్లో మనల్ని ఏమడుగుతారంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు, సో బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ మనల్ని ఈ విధంగా వెళ్తూ ఉంటే ఈ విధంగా లైక్ ప్రాసెస్ వరకు లెంతీ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం కేసెస్లో మనల్ని ఏ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏ ఫైండ్ అవుట్ చేయమంటే ఏ డినామినేటర్ ఏంటి, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. వచ్చేవరకు ఏముంది, x-1 ఉంది. సో x-1 అంటే x = 1 వస్తుంది. సో x = 1 తీసుకెళ్ళి దీంట్లో ఇచ్చిన ప్రాపర్ ఫ్రాక్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2 × 1 - 3 బై x-1 ఒక్కటి హైట్ చేయండి మిగతా దాంట్లో. సో 1 + 1 హోల్ స్క్వేర్ a = సో 2 × 1 2 - 1 -1 బై 2 స్క్వేర్ 4. సో a = -1/4. సో ఈ విధంగా ఏ వాల్యూ డైరెక్ట్గా అనుకోవచ్చు. లేదు బి వాల్యూ అడిగింది అనుకోండి, బి వాల్యూ అడిగితే ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేయాలి. మీకు తెలుసు కదా, ఎల్సిఎం కామన్ తీసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది. 2x - 3 = a × x² + 1 + bx + c × x² + 1 × x - 1 + dx + e = x - 1. సో ఈ విధంగా ఈక్వేషన్ వచ్చింది. మనకి ఏం కావాలంటే బి కావాలి. చూడండి, సో మనకి ఏం కావాలి, బి కావాలి. సో మనకి బి కావాలంటే ఫస్ట్ ఏం చేద్దామంటే x² క్వశ్చన్స్ కంపేర్ చేద్దాము. సారీ, ఓకే, x⁴ క్వశ్చన్స్ కంపేర్ చేద్దాము. చూడండి, ఇటు వచ్చేవరకు x⁴ లేదు కాబట్టి 0, ఇటు వచ్చేవరకు x⁴ క్వశ్చన్ వచ్చేవరకు ఏ ఉంది, దీంట్లో వచ్చేవరకు bx × x². సో a + b = 0 ఉంది. మన దగ్గర ఆల్రెడీ a = -1/4 ఉంది, b = +1/4. సో దీంట్లో a = -1/4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది అటు వెళ్తే b = 1/4 వస్తుంది. సో ఈ విధంగా మనం x⁴ క్వశ్చన్స్ కంపేర్ చేస్తే b వస్తుంది. సో అదేవిధంగా x³ క్వశ్చన్స్ కంపేర్ చేస్తే c వస్తుంది. తర్వాత x² క్వశ్చన్ కంపేర్ చేస్తే నెక్స్ట్ d వస్తుంది. సో ఆ విధంగా ఈక్వేషన్స్ ఫామ్ చేసుకుని మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఈ విధంగా బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బి వాల్యూ ఎంత వచ్చింది, 1/4 వచ్చింది. సో ఇఫ్ ఇన్ కేస్ సి అడిగిన అనుకోండి, ఏం లేదు, x³ క్వశ్చన్ కంపేర్ చేస్తే మనకు ఏమొస్తుందంటే, ఒకసారి x³ క్వశ్చన్స్ కంపేర్ చేస్తే a ఇంటూ ఫస్ట్ దీన్ని ఒకసారి మనం చేద్దాం. x² వచ్చేవరకు x⁴ x² + 1 హోల్ స్క్వేర్ x⁴ ప్లస్ 2 × x² 2x² + 1 ఇంటూ ప్లస్ bx + c x² × x వచ్చేవరకు x³ x² × మైనస్ వచ్చేవరకు -x², 1 × x వచ్చేవరకు x, -1 × 1 వచ్చేవరకు -1 ప్లస్ dx ప్లస్ e x - 1. సో ఫస్ట్ మనం సింపుల్గా ఏ కనుక్కున్నాం. తర్వాత బి కావాలంటే x⁴ క్వశ్చన్స్ కంపేర్ చేస్తే సింపుల్గా a + b = 0 వచ్చింది. సో మనం అక్కడి నుంచి బి కనుక్కున్నాం. ఇప్పుడు మనకు సి కావాలంటే ఏం చేస్తామంటే x³ క్వశ్చన్స్ కంపేర్ చేస్తే సింపుల్గా సి వస్తుంది. x³ క్వశ్చన్ చూడండి. సో LHS సైడ్ ఏమన్నా x³ ఉందా, ఏం లేదు కాబట్టి 0. చూడండి, RHS సైడ్ దీంట్లో x³ అని ఉందా, లేదు 0, ప్లస్ దీంట్లో x³ అని ఉందా, ఉంది, ఫైన్, ఓకే. bx × x³ bx⁴ అవుతుంది కాబట్టి ఇది కాదు, bx × x² bx³ అవుతుంది. సో -b. నెక్స్ట్ c × x³ + c అంతే. సో దీంట్లో c = b వచ్చేసింది. సో ఇంప్లాయ్ c = ఎంత, మనం ఆల్రెడీ కనుక్కున్నాము, c = కూడా 1/4, అంతేనా, ఓకే. c = కూడా 1/4. ఈ విధంగా ఫస్ట్ సింపుల్గా ఏ, తర్వాత బి, తర్వాత సి. ఇఫ్ ఇన్ కేస్ మనకు డి కావాలంటే x² క్వశ్చన్స్ కంపేర్ చేయండి. సింపుల్గా ఒక ఈక్వేషన్ వస్తుంది, దాంట్లో వచ్చిన ప్రీవియస్ ఈక్వేషన్స్ పెడితే డి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఈ కావాలంటే x² క్వశ్చన్స్ అదేవిధంగా కాన్స్టెంట్ క్వశ్చన్స్ కంపేర్ చేస్తే
మనకు డి వస్తుంది. సో ఈ విధంగా నాకు తెలిసి ఇంత లెంతీగా అయితే వెళ్ళడు, కాకపోతే మనం తెలుసుకోవాలి లైక్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. లైక్ అంటే ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఇది నాన్ రిపీటర్ లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి సింపుల్గా ఏ వస్తుంది, మ్యాక్సిమం ప్రాబిలిటీలో ఈ విధంగా అడుగుతాడు, ఇలాంటి ఖచ్చితంగా డైరెక్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ బి అడిగిన అనుకోండి, బి అడిగితే సింపుల్గా ఫస్ట్ x⁴ క్వశ్చన్స్ కంపేర్ చేసి బి ఏ రిలేషన్ వస్తుంది, ఖచ్చితంగా ఏ పెట్టేస్తే బి వచ్చేస్తుంది. తర్వాత సి అడిగితే x³ క్వశ్చన్స్ కంపేర్ చేస్తే మనకు ఆల్రెడీ మన దగ్గర బి ఉంటుంది ఏ ఉంటుంది కాబట్టి సి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే ఈ వాల్యూస్ వస్తూ ఉంటాయి, మ్యాక్సిమం మనకి ఇక్కడ నుంచి అడుగుతూ ఉంటాడు. సో ఇది వచ్చేవరకు టైప్ 4. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనా గైస్, ఒకసారి అయితే నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.